వెల్కమ్ టు ఐపీఎల్ అనాలిసిస్. ఐపీఎల్ ఈరోజు మరో బిగ్ ఫైట్ జరగబోతోంది. బెంగళూరుతో ముంబై ఢీ కొట్టబోతోంది. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. బెంగళూరుకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే బెంగళూరుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. రోజుకు ప్లే ఆఫ్స్ రేస్ సమీకరణాలు మారిపోతున్నాయి. అనూహ్యంగా జట్లు పుంజుకుంటేనే దీంతో ప్లే ఆఫ్ రేస్ రసవత్తరంగా మారింది. ఇక ఈ రోజు మ్యాచ్కి సంబంధించి అనలైజ్ చేసుకుని మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ జెన్ కిరణ్ గారు. నమస్తే కిరణ్ గారు. నమస్తే అండి. ఎస్, ఎలా ఉండబోతున్నారు? రెండు కూడా మంచి జట్లు, రెండు స్ట్రాంగ్గానే కనిపిస్తాయి. బట్ ముంబై ఇండియన్స్ సేమ్ లక్నో పరిస్థితిలోకే చివరి స్థానంలో ఉంది. ఇక్కడ మనకి బెంగళూరుకి చూసుకుంటే ప్లే ఆఫ్ నిలబడాలంటే ఖచ్చితంగా మ్యాచ్ గెలవాలి. ఇప్పుడు ఎవరికి ఏడాన్ అవుతుంది అనుకోవచ్చు ఇది? ఖచ్చితంగా ఈ మ్యాచ్ చాలా టఫ్ గా ఉంటది. చాలా అంటే అగ్రెసివ్నెస్ గా ఉంటది మ్యాచ్ కూడా. చాలా అంటే మ్యాచ్ క్రికెట్ ని చూసే వాళ్ళకి ఒక మంచి వాతావరణంగా, అంటే యుద్ధ వాతావరణం లాగా కనబడుతుంది. ఎందుకంటే రివెంజ్ తీర్చుకోవాలని ముంబై ఇండియన్స్ ఉంది. ఖచ్చితంగా ముంబై ఈ మ్యాచ్ లో గెలిస్తేనే వాళ్ళు ప్లే ఆఫ్స్ కు నిలబడతారు. లేదంటే ఎల్ఎస్జి యొక్క సిచ్యువేషన్ ఎట్లుందో అదే విధంగా మన ముంబై ఇండియన్స్ సిచ్యువేషన్ కూడా ఖచ్చితంగా రాబోయే 4 మ్యాచ్లు వీళ్ళు గెలిచి తీరాలి. వేరే ఆప్షన్ లేదు ముంబైకి. ఖచ్చితంగా విన్ అవ్వాలి, వేరే అవకాశం లేదు. గెలిపే వాళ్ళ లక్ష్యంగా పనిచేయాలి. గెలవలేదురా అంటే నెక్స్ట్ 3 మ్యాచ్లు వాళ్ళు ఏదో ఫ్రెండ్లీగా ఆడుకోవచ్చు తప్పితే ఒక పోటీతత్వంతో ఆడే పరిస్థితి కనపడదు. ఆర్సీబీ గేమ్ అంటే ఈ మ్యాచ్ గెలిచేశారా అంటే వాళ్ళు సగం 90% వాళ్ళు ఊపిరి తీసుకున్నట్టే. ఖచ్చితంగా వాళ్ళు ప్లే ఆఫ్స్ లోకి బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నంత ఆ ఇది వచ్చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆర్సీబీ ఎలాగైనా టెన్షన్ లేకుండా ఉండాలని చెప్పి ముంబై ఇండియన్స్ ఎలాగైనా కొడితేనే వాళ్ళకు మానసికంగా మేము ఛాంపియన్స్, గత సీజన్ ఛాంపియన్స్, ఇప్పుడు కూడా ఛాంపియన్షిప్ రేస్ లో ఉండాము అనే ఒక సంకేతాన్ని పంపించగలుగుతారు ఆర్సీబీ వాళ్ళు. ముంబై ఇండియన్స్ ఆ సంకేతం బలంగా పంపించినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆ చేస్తారు ఆర్సీబీ. ముంబై ఇండియన్స్ అయితే మాత్రం అందులో ఇప్పుడు హార్దిక్ పాండ్యా మ్యాచ్ ఆడతారు లేదో కూడా తెలియదు. లాస్ట్ మ్యాచ్ అయితే వాళ్ళు చాలా సునాయాసంగా అది మిస్టర్ కూల్ మన చాంప్ రోహిత్ గారు ఫామ్ లోకి వచ్చారు. కాబట్టి రోహిత్ అండ్ రికల్టన్ ఇద్దరు కలిసి మ్యాచ్ అవలీలుగా గెలిపించుకున్నారు. లాస్ట్ మ్యాచ్ ఆ ప్లే ఆఫ్స్ లో నిలబడగలిగారు. ప్లే ఆఫ్స్ లక్నోకు రావాల్సిన అవకాశాన్ని కంప్లీట్ గా, అంటే లాస్ట్ మ్యాచ్ ముంబై ఓడింటే వాళ్ళు కంప్లీట్ గా అవుట్ అయిపోయింటారు. అవుట్ కాకుండా లక్నో మీద గెలిచి ఇద్దరు రేస్ లో నిలబడ్డారు. ప్రతి మ్యాచ్ కూడా వీళ్ళకి కూడా కీలకమే కదా కిరణ్ గారు. ఖచ్చితంగా ప్రతి మ్యాచ్ గెలవాల్సిందే. ఖచ్చితంగా గెలవాల్సింది. మంచి రన్ రేట్ పెట్టుకోవాలి. 4 మ్యాచ్లు మస్ట్ గెలవాలి. ఈ 4 మ్యాచ్ల్లో ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కానీ టోర్నమెంట్ నుంచి అవుట్. అంటే ఫస్ట్ మ్యాచ్ ఈ మ్యాచ్ ఓడిపోయినా టోర్నమెంట్ నుంచి అవుట్ అవ్వాల్సిందే. లేదా లాస్ట్ 14వ మ్యాచ్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాచ్ ఓడిపోయినా కానీ టోర్నమెంట్ నుంచి అవుటే. కాకపోతే రన్ రేట్ కూడా బేస్ చేసుకునే వీళ్ళకి ఉంటది. కాబట్టి మంచి రన్ రేట్ తోనే గెలవడానికి వీళ్ళు ప్రయత్నించాలి. ఇన్ని రోజులు ఆడినటువంటి మ్యాచ్లు ఒక విధమైతే ఈ రోజు నుంచి ఆడుతున్నటువంటి మ్యాచ్ వీళ్ళకి ప్రతి మ్యాచ్ ఫైనల్ లాగానే మంచి రిథంతో, మంచి ఫామ్ తో, మంచి ఫైట్ తో గెలవాల్సిన డూ ఆర్ డే. అంటే బెంగళూరు కంటే మీరు చెప్పినట్టుగా గెలిస్తే కనుక టాప్ 4 లో ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఒక సేఫ్ సైడ్ గెలిపినట్టుగా అనిపిస్తుంది. ఇక వాళ్ళకి రిలాక్సేషన్ ఉంది. ఇప్పుడు 4 మ్యాచ్ల్లో వాళ్ళు ఏ ఒక మ్యాచ్ భారీగా గెలిచి మిగతా మ్యాచ్ రన్ రేట్ పెట్టుకున్నా వాళ్ళకి అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 6 విజయాలతో ఉన్నారు ఆర్సీబీ. వాళ్ళు మంచి ధీమాతో ఉన్నారు. కానీ ఇక్కడ అవకాశమే లేదు. వచ్చి ముంబైకి ఎటువంటి ఛాన్స్ లేదు. మస్ట్ అండ్ గెలిచి తీరాల్సిందే, గెలవాల్సిందే, వేరే మార్గం లేదు. ఇక విరాట్ కోహ్లీ గురించి చెప్పుకోకర్లేదు. ఇంకా మంచి ఫామ్ లో కనిపిస్తున్నారు. ఎలా కనిపిస్తుంది అంటే మీకు బెంగళూరులో కీ ప్లేయర్స్ అంటే ఇప్పుడు వీళ్ళని వాళ్ళు అడ్డుకునే విధంగా ఇక్కడ కీ ప్లేయర్స్ అక్కడ మాట్లాడుకుంటారు. రోహిత్ శర్మ కావచ్చు, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్. ముంబై ఇండియన్స్ చాలా మంచి ప్లేయర్స్తో ఇక్కడ మంచి గట్టిగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అక్కడ స్ట్రాంగ్నెస్ కనిపిస్తుంది. ఎవరిని ఢీకుంటే, ఎవరిని కట్టడి చేస్తే ఎవరికి ఎక్కువ గెలిపే అవకాశాలు ఉంటాయి? ఖచ్చితంగా ఇప్పుడు రోహిత్ శర్మ, రికల్టన్ ముంబై ఇండియన్స్ లో టాప్ వాళ్ళిద్దరే. ఇంకెవరు అంతా చెప్పుకోదగ్గ ఒక మ్యాచ్ అయితే మన తిలక్ వర్మ ఆడాడు. ఈ సూర్యకుమార్ యాదవ్ దగ్గర నుంచి మనం ఇంతవరకు సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ ఇదా అని చూడడానికి మన 10 ఇన్నింగ్స్ అయిపోయింది. 11 ఇన్నింగ్స్ చూడాలి. సూర్యకుమార్ యాదవ్ ఆ పర్ఫార్మెన్స్ ఇస్తాడా లేదా అనేది ఆలోచించాల్సిన విషయం. కాకపోతే ఫస్ట్ వీళ్ళు రికల్టన్ అండ్ రోహిత్ శర్మకు బ్రేక్ వేయగలిగితే, వీళ్ళు వాళ్ళు కానీ ఆపగలిగితే ఫస్ట్ పవర్ ప్లేలో ఆ వికెట్ అన్నా తీయాలి. లేదంటే వాళ్ళు ఒక పవర్ ప్లేలో వీళ్ళిద్దరూ ఉండగా 60 పరుగులు దాటుకున్నా చూసుకోవాలి ఆర్సీబీ. ఖచ్చితంగా వాళ్ళకి విజయం కావాలి అని అంటే ఫస్ట్ బ్యాటింగ్ వచ్చినా, సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు చేంజింగ్ ఏదైనా కానీ వీళ్ళని ఆపగలిగితేనే వికెట్ అన్న తీయాలి, లేదా ఆపగలగాలి. అప్పుడే ఆర్సీబీ మన ముంబైని కట్టడి చేయగలుగుతారు. అదే ఆర్సీబీ విషయానికి వస్తే ఇప్పుడు పవర్ఫుల్ అంటే ఓపెనింగ్ అంత పవర్ కనపడడం లేదు. ఓన్లీ విరాట్ కోహ్లీ కొద్దిగా కనపడుతున్నాడు. గతంలో
తన పేరు ఏదైతే ఉందో అది కాదు, విరాట్ కోహ్లీకి ఉన్న పేరు కాదు, బేతలు ఆడుతున్నాడు ఇప్పుడు. అంత పవర్ఫుల్ లేదు కానీ ఈ పడిక్కల్లో అంటే మళ్ళీ కెప్టెన్ పట్టిదార్ వీళ్ళు కన్సిస్టెన్సీ చూపిస్తున్నారు. లాస్ట్ మ్మ్. మ్యాచ్ కూడా గెలవాల్సిందే వాళ్ళు. ఆ చిన్న పొరపాటు ఒక 6 రన్లతో ఓడిపోవడం జరిగింది. మ్మ్. భారీగా చేజ్కి అయితే ముందుకు వచ్చారు కానీ పత్తిదారు చాలా చక్కగా ఆడాడు, కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు కానీ ఫినిషింగ్ చేయలేకపోయాడు. ఇంకా దాంట్లో పెద్దగా స్కోర్ చేయగలిగేది పట్టిదారు తర్వాత భారీ స్కోర్ కొట్టగలిది టిమ్ మ్మ్. డేవిడ్ ఏం చేస్తాడు అనేది. టిమ్ డేవిడ్ కూడా పర్ఫార్మెన్స్ ఇంతవరకు మనం కంప్లీట్ గా చూడలేదు. పలానా అంటే అతని యొక్క ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్ఫార్మెన్స్, అతను ఏమనుకొని కొన్నారో అంత అతని మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఇంతవరకు అతను చూపిలా టిమ్ మ్మ్. డేవిడ్. ఇక మీద ఏమన్నా చూపిస్తే ఆర్సీబీకి అది పెద్ద బలంగానే మారుతుంది ఖచ్చితంగా. అది ఇంకా కృణాల్ పాండ్యా ఆ వైవిధ్యంగా బౌలింగ్ చేస్తాడు, అవకాశం ఒక్కోసారి చక్కగా బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు, ఛాన్సెస్ ఉన్నాయి. మ్మ్. మంచి అంటే కోఆర్డినేషన్ బాగుంటది ఆర్సీబీ టీమ్ లో. వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ కావచ్చు, లేకపోతే టీమ్ ఎఫెక్ట్ కొంచెం బాగుంటుంది. అవును. కాకపోతే అంటే మనకు ఇప్పుడు ముంబైలో రాయ్పూర్ కనప గురించి మాట్లాడుకుంటే ఏం చెప్పుకోవచ్చు? పిచ్ గురించి రాయ్పూర్ పిచ్ అంటే దేనికి అనుకూలం? బ్యాటింగ్ బౌలింగ్ బాగుంటుందండి? ప్రజెంట్ పిచ్ వీళ్ళిద్దరూ తటస్థమైన పిచ్లు ఆడుతున్నారు. అంటే ఎవరికి హోమ్ గ్రౌండ్ కాదు ఇది. అవును. ఇది ఎవరికి హోమ్ గ్రౌండ్ కాదు. రాయ్పూర్ పిచ్ అంటే మన పంజాబ్ కి సంబంధించినటువంటి పిచ్ ఇది. దీంట్లో ఖచ్చితంగా అయితే నాకు సెకండ్ బ్యాటింగ్ వాళ్ళకే అవకాశం ఉంది అనుకుంటున్నాను. సెకండ్ చేజ్ చేయగలిగే వాళ్ళకే మ్మ్. అవకాశం, విన్ అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నా. ఈ పిచ్ అంటే పైన నిన్నైతే నాకంత అక్కడ భారీ వర్షం పడింది అంటే ఈ రోజు కూడా కొంచెం వెదర్ కండిషన్ బాగోదు, జల్లులు పడే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ చెప్తుంది అంటున్నారు. ఇన్ కేస్ మ్యాచ్ కనెక్ట్ అయితే సరే చెరువు పాయింట్ వచ్చే అవకాశం ఉంది, లేదు బాగానే ఉంది అనుకుంటే పర్లేదని చెప్తున్నారు. ఇన్ కేస్ మ్యాచ్ టై అయితే ముంబై అవుట్, డౌట్ ఏం లేదండి. అదే అదే మ్యాచ్ బాగానే పడింది అంటే అంటే ఇక్కడ ముంబై ఇంకొకటి అవుట్. కూడా ఇప్పుడు టోర్నమెంట్ నుంచి లాస్ట్ టైం చూస్తే మనకి వాంకడే స్టేడియంలో డైరెక్ట్గా హోమ్ గ్రౌండ్కి వెళ్ళి బెంగళూరు ముంబైని ఓడించింది. ఇప్పుడు ఆ పట్టుదలతో ఏమన్నా ఉండి ఒకవేళ ఇన్ కేస్ అంటే వెదర్ సహకరిస్తే వెదర్ సహకరిస్తే ఛాన్సెస్ ఉన్నాయి, ఆ, ముంబైగా ఉన్నాయి. అంటే అవును. ఫస్ట్ 6 ఓవర్స్ ఏ టీం అయితే అంటే ఆ టీం యొక్క పర్ఫార్మెన్స్, టీం రిథమ్ అనేది ఫస్ట్ 6 ఓవర్లలో తెలిసిపోతుంది. మ్మ్. ఆ టీం మూడ్ ఎట్లుంది అంటే వాతావరణం, అంటే మైదానంలో దిగక ముందు వాళ్ళ డగౌట్ లో వాళ్ళ రూమ్ లో ఉన్న వాతావరణం ఏంటి, ఏ విధంగా ఉంది, వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంది అనేది మ్మ్. ఫస్ట్ ఓపెనింగ్ పేరు వచ్చి ఆడతారు చూస్తారా, అది డిసైడ్ అయిపోతుంది. మ్మ్. వాళ్ళ మానసిక స్థితి, వాళ్ళ యొక్క డిస్కషన్ ఏం జరిగింటది రూమ్ లో, ఏ విధంగా డిస్కషన్ జరిగింది, ఏ మ్మ్. విధంగా వీళ్ళు ప్రిపేర్ అయినారు మెంటల్ గా, వీళ్ళ ప్రజెంట్ వాళ్ళ యొక్క మెంటల్ కండిషన్ ఏంటి అనేది ఫస్ట్ 6 ఓవర్లలో ఇట్లా బ్యాటింగ్ టీం యొక్క పర్ఫార్మెన్స్ బయటపడిపోతుంది, అటు బౌలింగ్ టీం యొక్క పర్ఫార్మెన్స్ బయట వెళ్ళిపోతుంది. మ్మ్. విజయం అనేది అక్కడ 95% డిసైడ్ అయిపోతుంది. 90 to 95% ఫస్ట్ ఇన్నింగ్ పవర్ ప్లే లోనే డిసైడ్ అయిపోతుంది. అంటే మ్మ్. చెప్పేయచ్చు పలానా వాళ్ళు గెలుస్తారు, ఈ అవకాశాలు ఏంటి, ఇది జరిగితే ఇది జరుగుతుంది అనేది ఫుల్ అవును. క్లారిటీ ఇవ్వచ్చు ఫస్ట్ 6 ఓవర్లలో. ఒక అనలైజేషన్ వచ్చేస్తుంది కానీ కానీ కొన్ని మ్యాచ్లు మాత్రం చివరి వరకు బాగా రసవత్రంగా అనిపిస్తున్నాయి. కొన్ని అసలు చివరి బంత్ వరకు కూడా మంచి ఊపు తెస్తున్నాయి చూడడానికి. ఎస్, డెఫినెట్గా ఇప్పుడు ఖచ్చితంగా ఎస్ చెప్పండి సార్. ఎస్ అప్పుడు ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఖచ్చితంగా కూడా మీరు చెప్పినట్టుగా ముంబై ఉండాలంటే డెఫినెట్గా గెలవాలి అంతే. మస్ట్ అండ్ షుడ్ గెలవాలి. మస్ట్ అండ్ షుడ్ గెలవాలి. ఇంకా ఒకవేళ ఇన్ కేసు వెదర్ కూడా వాళ్ళకి అనుకూలించకపోతే, వెదర్ అనుకూలించకుండా ఒకవేళ టై అయినప్పటికీ వాళ్ళకి అవుట్కి వచ్చేస్తారు ఇక అంతే. ప్రకృతి కోపించుకునేది అంటే టోర్నమెంట్ నుంచి అవుట్ అయ్యారు. ప్రకృతితో పెట్టుకుంటే ఎవరు అవును. నిలబడ్డవారు జనరల్ గా ఉండరు. మ్మ్. అట్లా ఇప్పుడు ప్రకృతి కనుక కొంచెం సహకరించకపోతే ముంబై ఇండియన్స్ ఉండకుండా పోతుంది. ఉండకుండా ఖచ్చితంగా ప్లేఆఫ్స్ ఎంటర్ అయ్యే అవకాశం లేదు, మ్మ్. డిసైడ్ అయిపోతుంది. చూద్దాం ఇప్పుడు వీళ్ళిద్దరికి మరి ప్రకృతితో మెయిన్ ఫైట్ కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఎవరికి విన్ అవుతారో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ అనాలిసిస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది ఇవాళ ఐపీఎల్ అనాలిసిస్.